ఈరోజు మనం ఈశోపనిషత్ మొదటి మంత్రం గురించి ఇప్పుడు మనం ఎలా చర్చిద్దామంటే, ఇక్కడ చూడండి. ఈ విశ్వంలో గల చేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమించబడుతున్నాయి. అందుచేత మానవుడు తన కొరకే కేటాయింపబడిన వాటిని, తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరు కూడా ఇతరుల వస్తువులను స్వీకరించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకుని ఉండాలి. ఎవరికి చెందినవి ఇవి అన్నీ? భగవంతునికి చెందినవి. సరే, ఇప్పుడు ఈ ఈశోపనిషత్తులో ఉన్నటువంటి ఈ బోధనలు ఏవైతున్నాయో ఇవి ఎవరికి చెప్తున్నారు? విష్ణువుకి ప్రార్థనలు చేస్తున్నారు. అప్పుడు అతని హృదయంలో ఇవన్నీ కూడా, ఈ ప్రార్థనలన్నీ కూడా జ్ఞానోదయం అయిందని చెప్పుకున్నాం మనం ఈశోపనిషత్తు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడు? స్వయంభూమనువు. తన పుత్రులకు. ఎందుకు చెప్తున్నాడు పుత్రులకు? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రజాపతులు కాబట్టి వాళ్ళు ఈ సమస్త లోకాలన్నింటినీ కూడా వాళ్ళు పాలించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికి కేటాయించిన వాటితో వారు సంతృప్తి పడండి, ఇతరులకు కేటాయించిన వాటిని మీరు ఆక్రమించుకోవద్దు అని చెప్పి స్వయంభూమనువు చెప్తున్నాడు. అది దీని యొక్క పరిచయం మనం చెప్పుకున్నాం. ఏమిటంటే ఈ విషయం మనకి బ్రహ్మాండ పురాణంలో మధ్వాచార్యులు వారు చెప్తారు. ఏమంటారంటే, ఈశావాస్యోపనిషత్తు అనేది స్వయంభవ మనువు తన యొక్క పుత్రులకు చేసినటువంటి ఉపదేశము అని చెప్పారు ఆయన. అర్థవుతుంది కదా? ఇంకా శ్రీల ప్రోపోదల వారు కూడా మనకి భాష్యంలో చెప్పడం జరిగింది. ఆయన ప్రవచనాల్లో కూడా చెప్తారు. ఈశోపనిషత్తులో ఈ మొదటి శ్లోకం ఒక్కటి అర్థం చేసుకుంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మారిపోతుందని చెప్పి అంటారు. ఎందుకంటే ఎవరు నిజమైన యజమాని, దేనికోసం ఇది మనకి ఇవ్వబడింది, ఎవరికి కేటాయించిన దానిని వారు ఉపయోగించుకుంటే ఏ విధంగా సంతృప్తి చెందాలి, ఇతరుల యొక్క ఆస్తిని ఇతరులకు అంటే ఇతర జీవులకు చెందినటువంటి వాటిని మనం ఎందుకు బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ప్రపంచపు ముఖ చిత్రమే మారిపోతుంది అనమాట. అవునా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ శ్లోకానికి శ్రీల ప్రోపోదలు ఇచ్చిన భాష్యం ఏదైతుందో ఆ భాష్యంలో ఉన్న ఒక్కొక్క ఖండిక దాన్ని మనం చర్చిస్తూ అందులో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం. అంటే మీరు చూస్తే శ్రీల ప్రోపోదల వారి భాష్యంలో ఒక్కొక్క ఖండికలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి చర్చించబడింది అనమాట. అర్థవుతుంది కదా? అలాగే మొత్తం ఈశోపనిషత్తులో 18 మంత్రాలు ఉన్నాయి. ఆ 18 మంత్రాలు కూడా వివిధ ఆచార్యులు ఈ 18 మంత్రాలను వివిధ విభాగాలుగా విడగొట్టడం జరిగింది. మనం కూడా చూస్తాం మధ్వాచార్యులు వారు ఎలా దీన్ని విడగొట్టారనేటువంటి దాన్ని. అయితే ఇప్పుడు ఎలాగంటే చూడండి, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలను కూడా 3 భాగాలుగా విడగొడతారు. ఏమిటవి? మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం అని చెప్తాం. మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు భక్తి యోగంగాను, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగంగాను చెప్తారనమాట. కానీ అదే సమయంలో ప్రతి చోటన కూడా అన్నిటి గురించిన ప్రస్తావన ఉంటుంది. కానీ స్థూలంగా మనం చూసినట్లయితే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి మాట్లాడతాయి, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు కూడా భక్తి యోగం గురించి, చివరి 6 అధ్యాయాలు కూడా జ్ఞానయోగం గురించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ విధంగా విభజిస్తారు. అలాగే వివిధ ఆచార్యులు ఈశోపనిషత్తును కూడా వివరించడం జరుగుతుందన్నమాట. అర్థవుతుంది కదా? సరే, ఇప్పుడు శ్రీల ప్రోపోదల వారి భాష్యం మనం చూస్తే ఈ భాష్యంలో మొదటి ఖండిక ఏదైతే ఉందో అందులో ఏ విషయాల గురించి శ్రీల ప్రోపోదల వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, చూడగానే దేని గురించి? వేదముల యొక్క ప్రామాణికత గురించి చెబుతున్నారనమాట. ఆ విధంగా అంటే ఈ ఈశోపనిషత్తు యొక్క ప్రామాణికత ఏమిటో మనకు చెప్తున్నారు.
అసలు మనకి ఆ ఖండికలో మీరు చూస్తే ఆయన చెప్తారు ఎంత అపౌరుషేయముకు చెందినటువంటిది. వాస్తవానికి ముందు పుస్తకానికి పరిచయం ఏదైతే ఉందో ఉపోద్ఘాతంలో కూడా ఆయన ఈ వేద ప్రమాణం గురించి మాట్లాడారు. మళ్ళీ ఈ మొదటి శ్లోకం యొక్క భాష్యంలో మొదటి ఖండికలో కూడా ఈ వేద ప్రామాణికత గురించి మాట్లాడుతున్నారు. ఎందుకోసం అన్నిసార్లు దీన్ని నొక్కి చెబుతున్నారంటే ముఖ్యంగా ఇది పాశ్చాత్య శ్రోతలకి చెప్పినటువంటిది అనమాట. ముఖ్యంగా ఈ ఈశోపనిషత్ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఏంటంటే ముందు పాశ్చాత్యులు ఎవరైతే ఉన్నారో వారికి అందించడం కోసం. మరి పాశ్చాత్యులకి వాళ్ళకి వైదిక జ్ఞానం గురించి ఏమీ తెలియదు, ఎందుకు దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఎవరికి తెలియదు. అందుకే ఆయన మళ్ళీ ఎన్నోసార్లు ఏం చేస్తారంటే ఈ వేదం ప్రమాణం అనేటువంటి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అందుకే ఇక్కడ చూస్తే మనకి ఈ మొదటి ఖండికలో కూడా మనకి వేద ప్రమాణాన్ని చూపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎందుకు వేదం ప్రమాణం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఆయన 4 లోపాల గురించి చెప్తూ ఇవి 4 లోపాలు ఉన్న వ్యక్తి నుండి వచ్చినవి కావు, నేరుగా భగవంతుడి నుంచి వచ్చాయి, కాబట్టి వీటిని అపౌరుషేయాలని చెప్పి అంటారు. భగవంతుడి ద్వారా గురు శిష్య పరంపరలో వచ్చాయి. ఇవన్నీ విషయాలు కూడా ఆయన చెప్తారనమాట. ఇక రెండవ ఖండికలోకి వెళ్ళినట్లయితే అందులో అసలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏమిటి, దేని గురించి ఇది చర్చించబడింది అనేది చెప్తారు. చెప్పండి, రెండవ ఖండికలో ముఖ్య విషయాలు ఎవరన్నా రాశారా? భగవంతుడు సంపూర్ణమైనటువంటి వాడు. ఇంకా ప్రకృతి శాసనాలకు లోబడి ఉండేవాడు కాదు. ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి ఒక భాగం మనం చెప్పుకున్నాం. యజుర్వేదంలో వాజసనేయ సంహిత అనే దానిలో 40 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 39 అధ్యాయాలు మనకి గద్య రూపంలోనే ఉన్నాయి. చివరి అధ్యాయం అయినటువంటి ఈశోపనిషత్తు ఇది పద్య రూపంలో ఉంది అని చెప్పుకున్నాం. ఈశోపనిషత్తు యొక్క విశిష్టత కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటంటే వేదం అనేది 4 భాగాలుగా విభజించబడుతుందని. బ్రాహ్మణములు, సంహితలు, బ్రాహ్మణకాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహితలు అంటే ఏమిటంటే మంత్రభాగాలు. వేటి గురించిన మంత్రభాగాలు, యజ్ఞయాగాదుల గురించినటువంటి మంత్రభాగాలన్నీ కూడా సంహితలలో ఉంటాయి. బ్రాహ్మణాలలో ఏమో గద్య రూపంలో ఉంటాయి బ్రాహ్మణాలు, ఎందుకంటే వివరణ ప్రతిదీ కూడా యజ్ఞగుండం ఎలా నిర్మించాలి, దాని కొలతలు ఎలా ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడాలి, ఎలాంటి వనస్పతులు వాడాలి, నెయ్యి ఎంత మోతాదులు వాడాలి, ఏ మంత్రాలు వాడాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. తర్వాత ఆరణ్యకములు అంటే ఏమిటి, ఈ యజ్ఞాల గురించినటువంటి తత్వాన్ని, ఉపాసన గురించినటువంటి విషయాలు అన్నీ కూడా ఆరణ్యకాల్లో ఉంటాయి. ఇక ఉపనిషత్తులు అంటే ఈ బ్రాహ్మణకాలు చర్చించేటువంటి క్రమంలో, అంటే ఈ యజ్ఞయాగాదులు చేసేటువంటి క్రమంలో శిష్యుడు గురువుని అడుగుతాడు, అసలు ఎందుకు ఇదంతా మనం చేస్తున్నాం, దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి. కాబట్టి ఆ ఉద్దేశం ఏదైతే ఉందో వాటి గురించిన చర్చే ఈ ఉపనిషత్తులు అనమాట. ఇదంతా కూడా మనం చూసాం. కాబట్టి ఇందులో ఏం చెప్పబడుతుంది, విశ్వంలో గల సమస్త వస్తువులకు సంబంధించిన అధికారిని గురించిన వృత్తాంతం అంతా ఇందులో ఉంది. అది కాబట్టి రెండవ ఖండిక అసలు సారం ఏమిటనే చెబుతుంది అన్నమాట. దేని గురించి ఈ గ్రంథం చర్చిస్తుంది అనే దాని గురించి రెండవ ఖండికలో చెప్పారు. ఇక మూడవ ఖండికలో మీరు చూస్తే అసలు ఈ సృష్టిలో ఉన్నవేమిటి, ఉనికిలో ఉన్నవేమిటి, వాటికి యజమాని ఎవరు అనేది వివరించారు. చెప్పండి, మూడవ ఖండికలో ఏమిటి, వేటి గురించి వివరించారు? భగవంతుడే యజమాని. సరే, ఇంకా ఏమున్నాయి వస్తువులు? 2 రకాల గురించి వివరించారు, పరాప్రకృతి, అపరాప్రకృతి. కాబట్టి పరాప్రకృతిలోకి అపరాప్రకృతిలోకి రానివేమన్నా ఉన్నాయా సృష్టిలో? ఏవి లేవు. ఇప్పుడు చెట్టు అన్నారు అనుకోండి, చెట్టు ఎందులోకి వస్తుంది? రెండింటిలోకి వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఆత్మ పరాప్రకృతిలోకి వస్తుంది. దాని యొక్క శరీరం ఏదైతే ఉందో, భూమి, నీరు, వాయువు, ఆకాశం, అగ్ని, ఇవన్నిటితో కలిపి అది అపరాప్రకృతిలోకి వస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా అపరా ప్రకృతులలోకే వస్తుంది. ఇంకేం చెప్పారు అందులో? భగవద్గీత 7వ అధ్యాయం 4వ శ్లోకం, 5వ శ్లోకం. ఆ శ్లోకాలు ఏమిటి? భిన్న ప్రకృతి రష్టద. తర్వాత 5వ శ్లోకం, ఏదం ధారితే జగత్. కాబట్టి స్పష్టంగా మనకి 3వ ఖండికలో ఏవే ఉన్నాయి, ఈ సృష్టిలో ఏ ఉన్నాయి, వాటికి యజమాని ఎవరు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట.
ఆ. ఇక తర్వాత 4వ ఖండికలో మీరు చూడండి. 4వ ఖండికలో వేటి గురించిన సమాచారం చెప్పారు? ఈ 4వ ఖండికలో మనం చూస్తే పరమపురుషుడు, దేవాది దేవుడు, సంపూర్ణ పురుషుడు తన వివిధ శక్తుల చేత సర్వాన్ని సరిదిద్దడానికి అతనికి సమగ్రం సంపూర్ణమైన మేధాశక్తి గలదు. ఇంకా ఉదాహరణ చెప్పారు. ఏమిటి? పరమపురుషుణ్ణి అగ్నితోనూ, జీవ నిర్జీవ వస్తువులను అగ్ని యొక్క వేడిమితోనూ వెలుతురుతోనూ పోలుస్తూ ఉంటారు. అగ్ని తన శక్తిని వేడిమి రూపంలోనూ వెలుతురు రూపంలోనూ ప్రసరించినట్లే భగవంతుడు కూడా తన శక్తిని అనేక విధాలుగా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ విధముగా భగవంతుడే సమస్తానికి ఈశ్వరుడు, నియంత, పోషకుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వులకు ఉపకారం చేసేవాడు. ఆయన సంపూర్ణమైన శక్తి, ఐశ్వర్యం, కీర్తి, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అని ఊహించడానికి శక్యంగాని వైభవాలతో నిండి ఉంటాడు. కాబట్టి ఈ ఖండికలో అంతా కూడా భగవంతుని యొక్క శక్తులు ఎలా పనిచేస్తున్నాయనేటువంటిది దాని గురించి వివరిస్తుంది అనమాట. అయితే దీని గురించి మనం కొంత చర్చిద్దాం. మనకి ఇప్పుడు ఈ భగవతత్వాన్ని వివరించేటువంటి క్రమంలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మనం చెప్పేటువంటి సిద్ధాంతం ఏమిటి? మన గౌడీయ వైష్ణవ ఆచార్యులు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తారంటే శక్తి పరిణామవాదము అని చెప్పి అంటారు. దాన్నే అచింత్య భేదాభేదం అని కూడా అంటారు. అంటే 3 రకాల సిద్ధాంతాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకటి శక్తి పరిణామవాదం అని ఒకటి, 2 వివర్తవాదం అని ఒకటి, 3 బ్రహ్మ పరిణామవాదం అని ఒకటి. ఏం లేదు, చాలా సులభం అర్థం చేసుకోవడం. పరిణామం చెందడం అంటే ఏమిటి? మార్పు చెందడం అని అర్థం. అయితే ఏది మార్పు చెందింది అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బ్రహ్మము అంటే ఎవరు? భగవంతుడు. సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా కూడా బ్రహ్మమే అంటే భగవంతుడు. బ్రహ్మము అంటే అర్థమవుతుంది కదా. బ్రహ్మ పరిణామవాదం అంటే ఏమిటంటే ఆ బ్రహ్మే రూపాంతరం చెందాడని చెప్పడం. చూడండి, అయితే దీనికి ముందు మనం ఒక 2 పదాల గురించి అర్థం చేసుకోవాలి. పరిణామం అంటే ఏమిటి, వివర్తం అంటే ఏమిటి? చూడండి, పరిణామం చెందడం అంటే ఏమిటి, వివర్తం అంటే ఏమిటంటే ఇప్పుడు మూల వస్తువు ఏదైతే ఉందో ఆ మూల వస్తువు మరొక రూపాన్ని దాల్చిందనుకోండి, దాన్ని ఏమంటాం? పరిణామము అని చెప్పి అంటాం. ఒక వస్తువు ఉంది, అది ఏమైంది? మరొక రూపాన్ని తీసుకుంది, దాన్ని ఏమంటాం? పరిణామము అని చెప్పి అంటాం. అయితే అసలు వస్తువు ఒకటి ఉంది, కానీ అది వేరే విధంగా కనిపిస్తుంది అనుకోండి, దాన్ని వివర్తము అని చెప్పి అంటారు. పరిణామం అంటే నిజంగా మార్పు చెందింది. వివర్తం అంటే ఏమిటి? మార్పు చెందినట్టుగా కనిపిస్తుంది కానీ మార్పు చెందల, దాన్ని వివర్తము అని చెప్పి అంటారు. కాబట్టి పరిణామము అంటే ఆ వస్తువులో మార్పు రావడం. ఉదాహరణకి పాలు పెరుగుగా మారతాయి. చూడండి, పాలు పెరుగుగా మారింది అంటే నిజంగానే మారింది. వివర్తం అంటే ఏమిటంటే తాడును చూసి పాము అనుకుంటాం. చూడండి, పాము ఉందా అంటే లేదు, కానీ తాడును చూసి మనం ఏమనుకుంటాం? పాము అనుకుంటాం. దాన్ని వివర్తవాదము అని చెప్పి అంటారు. పరిణామం అంటే నిజంగానే మూల వస్తువు ఏదైతే ఉందో అది మారిపోతుంది అనమాట, దాన్ని పరిణామం అంటాం. అంటే పాలు పెరుగుగా మారినట్టు. కాబట్టి ఇది ముందు అర్థం చేసుకోండి, పరిణామం అంటే ఏమిటి, వివర్తం అంటే ఏమిటి. ఈ రెండింటి మీద ఆధారపడి రకరకాల తత్వాలు వచ్చాయి. మొట్టమొదటిది ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటంటే వివర్తవాదము అని చెప్పి అంటారు. వివర్తవాదం అంటే ఆయన ఏమంటారంటే ఉన్నదల్లా ఒకటే, బ్రహ్మ సత్యం, బ్రహ్మం ఒక్కటే ఉంది. మరి బ్రహ్మముగా తప్ప అన్యథా కనిపించేదంతా కూడా మిథ్య అని చెప్పి అంటారు. అంటే వారి సిద్ధాంతం ఏమిటంటే ఉన్నదే వాస్తవానికి బ్రహ్మమే, కానీ అజ్ఞానం చేత మనకి విడివిడిగా కనిపిస్తుంది, బ్రహ్మం కానట్టుగా కనిపిస్తుంది అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మనం అందరం కూడా బ్రహ్మమే. మాయావాద సిద్ధాంతం. మాయావాద సిద్ధాంతం ఏమంటారంటే మనం కూడా బ్రహ్మమే, కానీ మనం ఇప్పుడు అజ్ఞానంలో ఉండడం చేత మనం బ్రహ్మం కాదని అనుకుంటున్నాం. చూడండి, ఎప్పుడైతే మనం మళ్ళీ తిరిగి తెలుసుకుంటామో అప్పుడు మళ్ళీ మనం బ్రహ్మం అయిపోతాం. చూడండి, అంటే మనమే భగవంతుడని చెప్పేది.
అంటే అన్యముగా మరొక భగవంతుడు లేడు అంటే చూడండి, మీరు నమ్ముతారో నమ్మరు, మాయావాదులు వాస్తవానికి భగవంతుడిని విశ్వసించరనమాట ఆ విధంగా చెప్తే. ఎందుకంటే వాడు చెప్పేది ఏమిటంటే మనమే బ్రహ్మం, కానీ మనం ఇప్పుడు ఏమిటంటే మనం అజ్ఞానంలో ఉండడం చేత మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి అంటారు. వాళ్ళు ఏమంటారంటే ఉన్నది పామే కానీ అది తాడుగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అసలు జీవులు అనేవాళ్ళు లేరు, ఉన్నదల్లా బ్రహ్మమే, కానీ జీవులుగా కనిపించేది ఏమిటి మనకి అజ్ఞానం చేత. చూడండి ఎంత భయంకరమైనటువంటి సిద్ధాంతం ఇది. ఎప్పుడైతే మళ్ళీ మనం తిరిగి జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, మనం బ్రహ్మం అయిపోతాం. చూడండి, దీనినే మాయావాదం అని చెప్పి అంటారు అనమాట. మరి కొంతమంది తత్వవేత్తలు ఎలాగంటే ఉదాహరణకు యాదవ ప్రకాశులు, తర్వాత భాస్కరులు అనేటువంటి తత్వవేత్తలు వాళ్ళు బ్రహ్మ పరిణామవాదాన్ని ప్రతిపాదిస్తారన్నమాట. బ్రహ్మ పరిణామవాదం అంటే ఇప్పుడే చెప్పాను, పరిణామం అంటే మారిపోవడం. కాబట్టి బ్రహ్మ పరిణామవాదాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తారు. అంటే వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మమే ఈ విధంగా మారిపోయిందని చెప్తారు. ఉన్నది బ్రహ్మం ఒకటే, సర్వం కలివిదం బ్రహ్మ, బ్రహ్మం ఒకటే ఉంది, కానీ ఆ బ్రహ్మమే జీవులుగాను, బ్రహ్మమే ప్రకృతిగాను, బ్రహ్మమే అన్నిటిగాను విస్తరించిపోయిందని చెప్తారు. అంటే బ్రహ్మ మార్పు చెందింది, అంటే పాలు పెరుగుగా మారిపోయినట్లుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అదే అన్నిటిగా మారిపోయింది అని చెప్పి అంటారు. దాన్నే ఉంటారు బ్రహ్మ పరిణామవాదము. ఏం లేదు, బ్రహ్మే మారిపోయిందని చెప్పడం. శంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటంటే వివర్తవాదం, అసలు ఏమీ మార్పు చెందల, ఊరికి మనం మాయలో ఉండడం చేత మనకి అలా మార్పు చెందినట్టు కనిపిస్తుంది. అర్థం చేసుకోండి, ఒక తత్వానికి ఒక తత్వానికి తేడా అర్థమవుతుంది కదా. కాబట్టి శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని ఏమంటారు దాన్ని అద్వైతము అని చెప్పి అంటాం, అద్వైత వేదాంతం అని చెప్పి అంటారు, అద్వైత సిద్ధాంతం. అంటే రెండోది ఏమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. ఒకవేళ బ్రహ్మముగా కాకుండా నీకు అన్యముగా ఇంకో ఏదైనా కనిపించింది అనుకో, అది నువ్వు మాయలో ఉన్నట్టు లెక్క. చూడండి, అయితే రామానుజాచార్యుల వారు వచ్చి ఏమంటారంటే అది సరే అద్వైతమే కానీ అందులో విశిష్టత ఉంది అని చెప్తారు రామానుజాచార్యుల వారు. విశిష్టత ఏమిటి? సరే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏమన్నారు, బ్రహ్మం ఉంది అన్నారు, బ్రహ్మం ఉంది అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి పండు ఉంది అన్నాం అనుకోండి, పండు ఉంది అంటే పండు అనేది ఒకటి ఉంది, కానీ పండు ఉంది అంటే దాని అర్థం ఏమిటి, పండు లోపల గింజ ఉంది, పైన తొక్క ఉంది, లోపల గుంజు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి వాటి గురించి మనం చెప్పట్లా, ఊరికే బ్రహ్మ ఉంది అని చెప్పాడు అంతే ఆయన. చూడండి, కానీ రామానుజాచార్యులు వారు ఏమంటారంటే సరే మీరు చెప్పింది సమంజసమే, ఉన్నది బ్రహ్మమే, కానీ ఆ బ్రహ్మం విశిష్టతలతో కూడి ఉంది అని చెప్పి అంటారు. ఉదాహరణ అర్థమైందా లేదా? అద్వైతానికి విశిష్ట అద్వైతానికి ఇదే తేడా. రామానుజాచార్యులు వారు ఏమంటారంటే సరే మీరు చెప్పింది సరైనదే, ఉన్నది బ్రహ్మం ఒకటే, కానీ ఆ బ్రహ్మము లోపల విశిష్టత ఉంది. ఏమిటి విశిష్టత అంటే ఆ బ్రహ్మము జీవులతోనూ ప్రకృతితో పాటుగా కూడి ఉన్నాడు అని చెప్పి అంటారు. చూడండి, భగవంతుడు తన శక్తులతో కూడి ఉన్నాడు. ఏమిటా శక్తులు? ఆయన విడదీస్తారనమాట, అంతర్గత శక్తి, తటస్థ శక్తి, బాహ్య శక్తి. కాబట్టి ఈ వైవిధ్యం అనేది ఉంది, విశేషం అనేది ఉంది అని ఎవరు చెప్తారు? రామానుజాచార్యులు వారు చెప్తారనమాట. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనం ఉదాహరణకి విజయమిత్రుడు ఉన్నాడు అని చెప్పి అన్నాం అనుకోండి, విజయమిత్రుడు ఉన్నాడు అంటే దాంట్లో విశేషం ఉంటుంది కదా. విజయమిత్రుడు అనగానే మనం గాలి గురించి ఆలోచిస్తామా? లేదు, విజయమిత్రుడు అనగానే అతనికి ఒక రూపం ఉంది, అతనికి ఒక ముక్కు ఉంది, చెవి ఉంది, చేతులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే శంకరాచార్యులు వారు ఏమంటారంటే బ్రహ్మమయ ఉంది అని చెప్పి అంటారు అనమాట. అంతేకాని దాని గురించి వివరించరు, అందులో విశిష్టత ఉందా లేదా అనే దాని గురించి ఆయన ఏం మాట్లాడరు. తర్వాత రామానుజాచార్యులు వచ్చి దాన్ని వివరిస్తారనమాట. బ్రహ్మం ఉంది కానీ అందులో విశేషం ఉంది, అది దాన్ని విశిష్టాద్వైతము అని చెప్పి అంటారు. అంతకి అర్థవుతుంది కదా. తర్వాత మూడవది ఏమిటంటే శక్తి పరిణామవాదం. చూడండి, ఈ రామానుజాచార్యులు వారు ఏదైతే చెప్పారో దానికి మరికొంత అభివృద్ధి అనమాట తత్వంలో. ఎలా? శక్తి పరిణామవాదం అంటే మారింది ఏమిటి?
సరే, ముందు మనకు ఒక అవగాహన వచ్చింది. ఏమిటి? విశిష్టాద్వైతంలో ఏం చెప్పారు? బ్రహ్మం ఉంది, కానీ బ్రహ్మం ఎలా ఉన్నాడు? ఆయన తన శక్తులతో కూడి ఉన్నాడు. ఆ శక్తులు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి జీవశక్తి, ఒకటేమో ఈ మాయాశక్తి, ఒకటేమో చిత్ శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి. ఇలా 3 శక్తులు ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఇప్పుడు గౌడీయ వైష్ణవ ఆచార్యులు ఏం చేశారంటే, పరిణామం చెందింది బ్రహ్మము కాదు, ఏం పరిణామం చెందింది? శక్తి పరిణామం చెందింది అని చెప్పి వివరించారనమాట. దాన్ని శక్తి పరిణామవాదము, దాన్నే అచింత్య భేదాభేదము అని చెప్పి అంటాం. అర్థమవుతుంది కదా? అంతా కూడా శక్తే, కానీ ఆ శక్తిలో మళ్ళీ వైవిధ్యం అనేటువంటిది ఉంది. ఇది ఎలాంటిదంటే, మనం అందరం భారతీయులమే, కానీ మనం అందరం నరేంద్ర మోడీ కాదు. అదొందా? నరేంద్ర మోడీ భారతీయుడే, మనం భారతీయులమే, కానీ మనం నరేంద్ర మోడీ కాదు. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే భగవంతుడికి జీవులకు మధ్య ఒక గుణరీత్యా ఏకత్వం ఉంది, కానీ ఒక తేడా కూడా ఉంది. చూడండి, భేద అభేద, అదే చైతన్య మహాప్రభు చెప్పారు. అచింత్యమైనటువంటి, మన ఊహకందనటువంటి భేదం ఉంది, భేదం లేదు కూడా. కాబట్టి ఏమిటి మనకి భగవంతుడికి ఉన్నటువంటి భేదం లేనిది ఏ విషయంలో? గుణరీత్యా, పరిమాణరీత్యాన. గుణరీత్యా భగవంతుడికి మనకి భేదం లేదు, కానీ భేదం ఎందులో ఉంది? పరిమాణంలో. పరిమాణంలో భేదం ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే శక్తి పరిణామవాదము అని చెప్పి అంటారు. భక్తివినోద ఠాకూర్లు వారు వివరిస్తారు దీని గురించి. ఇదే అచింత్య భేదాభేద సిద్ధాంతం అన్నమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే, ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఈ 4వ ఖండికలో శక్తుల గురించి చెబుతూ ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఏమిటి? భగవంతుడిని అగ్నితో పోల్చారు. ఇక చేతనాచేతన వస్తువులన్నీ ఏవైతున్నాయంటే, ఆయన యొక్క శక్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వేడిమి వెలుతురుతో పోలుస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏమన్నారు? అగ్ని తన శక్తిని వేడిమి రూపంలో, వెలుతురు రూపంలో ప్రసరించినట్లే భగవంతుడు కూడా తన శక్తిని ఏం చేస్తుంటాడు? అనేక విధాలుగా ప్రసరిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్పారనమాట. అలాగే జీవ గోస్వామి వారు ఉదాహరణ ఇస్తారు. జీవ గోస్వామి వారు ఏమైనా ఉదాహరణ ఇస్తారంటే, ఇప్పుడు మనకి సూర్యమండలం, సూర్యబింబం, సూర్యకాంతి, సూర్యుని యొక్క ప్రతిబింబాలు. అదవుతుంది కదా? సూర్యమండలం అంటే అక్కడ ఎవరుంటారు? అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? సూర్యనారాయణుడు అని చెప్పి అంటాం. ఆయన ఒక వ్యక్తి. అదవుతుంది కదా? మరి మనకు కనిపించేటువంటి సూర్య బింబం ఏదైతే ఉందో అదేమిటి అంటే ఆయన యొక్క అవతారాలు, విస్తరణలు అని చెప్పి అంటారు. ఇక సూర్యకాంతి ఏదైతే ఉందో అది జీవులు అని చెప్పి అంటారు. ఇక రకరకాల మెరిసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిలో పడేటువంటి సూర్యుని ప్రతిబింబం ఏదైతే ఉందో అది ఈ భౌతిక ప్రపంచం యొక్క వక్రీకృత ప్రతిబింబం అని చెప్పి అంటారు. అదవుతుంది కదా? సూర్య మండలం అనేది ఒకటి ఉందంటే సూర్యుని యొక్క లోకం ఒకటి ఉంది. ఆ సూర్య లోకం మనకి కనిపించదు. కనిపిస్తుందా? మనకి చూస్తే కనిపించదు. అక్కడ ఎవరుంటారు? సూర్యనారాయణుడు ఉంటాడు. కానీ మనకు కనిపించేది ఏమిటి? ఇక్కడికి సూర్యబింబం కనిపిస్తుంది. ఆ కనిపించేదాన్ని జీవగోస్వామి ఎవరు ఏమంటారంటే అది భగవంతుని యొక్క విస్తరణ, భగవంతుని యొక్క అవతారంతో పోల్చి చెప్పారు. ఇక దాని నుండి వెలువడేటువంటి కాంతి ఏదైతే ఉందో ప్రభుపాదుల వారు చెప్తారు. ఏమంటారు? ఈ కాంతిలో అనేక ఏముంటాయి? సూక్ష్మమైనటువంటి కణాలు ఉంటాయని చెప్పి అంటారు. ఈ కణాలు ఎవరు అంటే జీవులతో పోల్చారు. అర్థమైంది కదా? ఇక మరి ఆ సూర్య బింబం ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిబింబాలు ఏవైతే పడతాయి, ఉదాహరణ నీళ్ల కుండలు పెట్టారనుకో, కుండల్లో సూర్యుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. లేకపోతే అద్దం పెట్టారనుకో, అద్దంలో కనిపిస్తుంది. మెరిసే వస్తువు ఏదైనా సరే, ఇప్పుడు చూడండి గ్రానైట్ రాయి ఉంది. గ్రానైట్ రాయి పెడితే అందులో కూడా మనం ప్రతిబింబాన్ని చూడొచ్చు. కాబట్టి ప్రతిబింబాలన్నీ కూడా ఏమిటవి? వివర్తం అన్నమాట ఇదంతా. అదవుతుంది కదా? కాబట్టి దీన్ని ఏమని చెప్పారంటే
ఇది భౌతిక ప్రపంచం లాంటిది. మనకి చూడండి, భగవద్గీతలో 15వ అధ్యాయంలో వివరణ ఇవ్వబడింది కదా, ఏమిటది? ఊర్ధ్వమూలం మదఃశాఖ అని చెప్పి. కాబట్టి నీళ్ళల్లో ఏమో కనిపిస్తుంది? ప్రతిబింబం కనిపిస్తుంది. కాబట్టి భౌతిక ప్రపంచం అంతా కూడా ఏమిటంటే ప్రతిబింబం. వాస్తవం ఎక్కడుంది మరి? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. ఆ విధంగా జీవగోస్వామి వారు పోల్చుతారనమాట. అర్థవుతుంది కదా? అట్లా మనకి వివరణ ఇచ్చారు. రామానుజాచార్యులు వారు ఏమంటారంటే, సరే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు, అందులో తప్పేం లేదు. కానీ మిథ్య అంటే ఏమిటి? మిథ్య అంటే శంకరాచార్యులు వారు ఏమంటారు? వివర్తం అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అంటారు. కానీ రామానుజాచార్యులు వారు ఏమని వివరిస్తారంటే, మిథ్య అంటే వివర్తం కాదు, మిథ్య అంటే వ్యక్తావ్యక్తము అని చెప్పి అంటారు. చూడండి, అంటే వ్యక్తమవుతూ మళ్ళీ అవ్యక్తమవుతూ, వ్యక్తమవుతూ మళ్ళీ అవ్యక్తమవుతూ ఉండేదాన్ని మిథ్య అంటారు. అంతేగాని మిథ్య అంటే అబద్ధం అని కాదు, లేనిదని కాదు. ఇప్పుడు భౌతిక ప్రపంచం మిథ్య. ఏ విధంగా మిథ్య అది? వ్యక్తో వ్యక్తాత్ సనాతన భూత్వా భూత్వా ప్రళీయతే. ఏమవుతుంది? ఇది ఈ విశ్వం అంతా కూడా నాశనమై మళ్ళీ విష్ణు యొక్క నాభిలోకి ప్రవేశిస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి వ్యక్తమవుతుంది మళ్ళీ అవ్యక్తమవుతుంది, అది మిథ్య అంటే. అంతేగాని మిథ్య అంటే అబద్ధం అని కాదు అని చెప్పి రామానుజాచార్యులు వారు చెప్తారు. అదే కదా శ్రీల ప్రభుపాదుల వారు కూడా భగవద్గీతలో మనకు ప్రస్తావిస్తారు. ఎందుకంటే బ్రహ్మము సత్యమైనప్పుడు మరి సత్యమైన దాని నుండి వచ్చేది అసత్యం ఎలా అవుతుంది? బ్రహ్మ సత్యం అన్నారు, మరి ఆ సత్యమైనటువంటి బ్రహ్మము నుండి ఈ లౌకిక ప్రపంచం అంతా కూడా వస్తుంది. అప్పుడు అది అసత్యమయ్యే అవకాశం ఉందా? లేదు. కానీ వ్యక్తమవుతుంది, అవ్యక్తంగా ఉంటుంది, కాబట్టి అది మిథ్య అని చెప్పి అన్నారు. సరే, కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. మనకి దీని గురించి ఈ శక్తుల యొక్క విస్తరణ గురించి మనకు శ్రీమద్ భాగవతంలో మనకి 2వ స్కందం 9వ అధ్యాయం 28వ శ్లోకంలో కొంత వివరణ ఇస్తారు. అందులో ఏమంటారంటే, ఈ సమస్త వ్యక్తీకరణ ఏదైతే ఉందో, మనకు కనిపించేది ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఏమిటంటే భగవంతుని యొక్క వివిధ శక్తుల విస్తరణ మాత్రమే. అది కూడా మనం చర్చిస్తాం. భగవంతుని యొక్క శక్తులు శాస్త్రాల్లో అనేక రకాలుగా విభజించారు, అనేక వర్గాలుగా. కాబట్టి మొత్తం మీద ఏం చెప్తున్నారంటే, మనకు కనిపించేది ఏదైతే ఉందో అదంతా కూడా భగవంతుని శక్తి విస్తరణ అని చెప్పి అంటున్నారు. అవి ఎలా విభజించారు అంటే, అంతర్గత శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి అని చెప్పి అన్నారు. ఎలాగంటే ఈ సూర్య లోకం ఏదైతే ఉందో దాని శక్తి యొక్క వ్యక్తీకరణ ఈ సూర్యరశ్మి. మనం చూసేటువంటి కాంతి ఏదైతే ఉందో, సూర్యకాంతి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని యొక్క శక్తి, సూర్యుని యొక్క శక్తి వ్యక్తీకరణ ఇదంతా కూడా. మరి ఆ శక్తి ఏదైతే ఉందో ఇది భగవంతుడితో ఏకకాలంలో ఐక్యము భిన్నము కూడా, సైమిల్టేనియస్లీ వన్ అండ్ డిఫరెంట్. చూడండి, శక్తి శక్తిమంతుడు వేరా వేరు కాదా అంటే, శక్తి లేకపోతే శక్తిమంతుడు అనే పదానికి అర్థం ఉందా? లేదు. కాబట్టి శక్తి శక్తిమంతుడు ఒకటే, కానీ వేరు కూడా. లేకపోతే శక్తి శక్తిమంతుడు 2 పేర్లు ఎందుకు చెప్తాం? ఏకకాలంలో ఐక్యము మరియు భిన్నము కూడా. ఏ విధంగా అయితే ఈ సూర్యరశ్మి అనేది ఏకకాలంలో సూర్యలోకంతో ఐక్యము భిన్నము అని కూడా చెప్తాం. కాబట్టి ఈ భగవంతుని యొక్క సూచన మేరకు ఈ శక్తులన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అంటే, ఒక్కోసారి కలిసి పనిచేస్తుంటాయి, ఒక్కోసారి విడివిడిగా పనిచేస్తూ ఉంటాయి. ఎలాగంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు చూడండి, వీళ్ళందరూ ఎవరు? భగవంతుని యొక్క వివిధ అవతారాలు అనమాట, గుణావతారాలుగా చెప్పుకుంటాం. అవునా? బ్రహ్మ దేనికి? రజోగుణానికి ఆయన అధిపతి. విష్ణువు సత్వగుణానికి అధిపతి. శివుడు తమో గుణానికి అధిపతి. కాబట్టి మరొక విధంగా చెప్పాలంటే అంతా కూడా భగవంతుడే. కానీ అదే సమయంలో ఈ రకరకాల వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి నుండి భిన్నంగా కూడా జరుగుతున్నాయి. చూడండి, అర్థమవుతుంది కదా? అంటే కృష్ణుడు తన యొక్క గోలోక బృందావనంలో ఆయన అలాగే ఉన్నాడు, పిల్లను గురువు వాయిస్తూ ద్విభుజ శ్యామసుందర రూపంలో ఆయన లీలలు చేస్తున్నాడు. కానీ అదే సమయంలో ఆయన సమస్త ప్రపంచ కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది. ఎలా జరుగుతున్నాయంటే ఆయన యొక్క శక్తుల ద్వారా జరుగుతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది.
కానీ మాయావాదులు వాళ్ళు ఏమంటారంటే భగవంతుడికి రూపం లేదు, ఎందుకంటే ఆయనే మొత్తం విస్తరించిపోయాడు కదా, కాబట్టి ఇంకా ఆయన ఎక్కడున్నాడు, ఆయనకి ఉనికి ఎక్కడుంది అని చెప్పి అంటారు. కాబట్టి భగవంతునికి రూపం లేదు, బ్రహ్మ పరిణామవాదం అన్నమాట. ఆ విధంగా చెప్తుంటారు. అదవుతుంది కదా. తర్వాత కలిసి ఉంటాయి అన్నీ కూడా. బ్రహ్మవాదం ఉంటుంది, బ్రహ్మ పరిణామవాదం, కొంతమంది మాయావాదుల్లో మళ్ళీ రకరకాల విధానాలు ఉంటాయన్నమాట. అదవుతుంది కదా. వివర్తవాదము, ఇది బ్రహ్మ అంటే నేరుగా ఈ శంకరాచార్యుల వారు చెప్పింది వివర్తవాదం, కానీ అదే వర్గంలో ఉన్నటువంటి మరికొంతమంది బ్రహ్మ పరిణామవాదం గురించి కూడా మాట్లాడతారు. అలాగే భగవద్గీతలో 9వ అధ్యాయం 4వ శ్లోకంలో మనకి చెప్తారు ప్రభుపాదుల వారు, ఏమంటారంటే ఈ సృష్టి అంతా కూడా ఈ వివిధ శక్తుల యొక్క విస్తరణ ద్వారా జరుగుతుంది. మనం చూసేటువంటి సృష్టి అంతా కూడా విష్టభ్యాహం ఇదం కృత్స్నం, కృష్ణుడు అంటాడు చూడండి, విష్టభ్యాహం ఇదం కృత్స్నం. ఏమిటా శ్లోకం? మమ తేజోంశ సంభవం అనే విషయం చెప్పినప్పుడు ఎక్కడది? 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయం ఏమిటి? 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం, లేదా దాని ముందు 10వ అధ్యాయం అయి ఉండొచ్చు. భగవద్ విభూతి యోగంలో చివరిలో ఎక్కడ వస్తుందన్నమాట. అని చెప్తాడు, ఏమంటాడంటే విష్టభ్యాహమిదం కృత్స్నం, అంటే ఉన్నదంతా కూడా నా యొక్క విస్తరణ అని చెప్పి అంటాడు. ఎందుకంటే అర్జునుడు కృష్ణుని యొక్క వైభవాన్ని, విభూతులను చూడాలనుకుంటాడు, కానీ కృష్ణుడు ఏమంటాడంటే ఎన్ని విభూతులను చూసి ప్రయోజనం ఏముంది, ఈ సమస్త విశ్వము కూడా కేవలం నా యొక్క ఏకాంశేన స్థితం జగత్ అని చెప్పినాడు. ఏకైక అంశము చేత నడుస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే నీకు చాలా గొప్పవి, చాలా అద్భుతమైనటువంటివి కనిపిస్తాయో అవన్నీ కూడా ఏమిటంటే మమ తేజోంశ సంభవం, అవన్నీ కూడా నా యొక్క తేజము చేత సంభవం అవుతున్నాయని తెలుసుకో. అంతా కూడా ఏమిటంటే నా యొక్క తేజస్సే అంతటా కూడా విస్తరించబడి ఉంది అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. అంటే నా యొక్క శక్తి అంతటా కూడా విస్తరించబడింది అని చెప్పి అంటాడు. అదవుతుంది కదా. అలాగే మనకి శ్వేతాశ్వతరోపనిషత్తు చాలా ప్రముఖంగా మనం చెప్పుకుంటాం. నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్ సమస్యాభ్యధికస్య దృశ్యతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని చెప్పన్నారు. పరాశ శక్తిర్ వివిధైవ శ్రూయతే అని చెప్పన్నారు. కాబట్టి ఏమన్నారు? నతస్య కార్యం కరణం చ విద్యతే, భగవంతుడికి చేయవలసినటువంటి పని ఏది కూడా లేదు. భగవంతుడికి పరమైనది కానీ భగవంతుడితో సమానమైనది కానీ ఇది కూడా లేదు. నతత్ సమస్ అంటే సమానమైనది లేదు. అలాగే నతత్ సమస్యాభ్యధికస్య దృశ్యతే, భగవంతుడి కంటే అధికమైనది కూడా ఏది కనిపించదు. పరాశ శక్తిర్ వివిధైవ శ్రూయతే, భగవంతుని యొక్క దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో అవి రకరకాలుగా ఉన్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ, చూడండి సహజంగా అవి పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి అంటారు. అంటే ప్రతిసారి కృష్ణుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా చేయాలి అలా చేయాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాటంతటవి పనిచేస్తూ ఉంటాయి. స్వాభావిక జ్ఞానము మనకు కూడా ఉంది కదా, స్వాభావిక జ్ఞానం. ఉదాహరణ ఏమిటి? ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? అంతే, స్వాభావికంగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఉదాహరణకి ఇక్కడ ఏమైనా దురద పెడుతుంది అనుకోండి, నేను ప్రవచనం ఆపి వెనక్కి చూసుకొని ఇలా చెయ్యిలో పెట్టి ఇలా అనుకోవాల్సిన అవసరంలా, మాట్లాడుతూనే ఉంటాం, చెయ్యి ఇక్కడికి వెళుతుంది ఇలా అనుకుంటాం, వెళ్ళిపోతుంది. అంతే స్వాభావిక జ్ఞానం. అంతేగాని ప్రతిసారి చెయ్యి వచ్చి అనుమతి అడుగుతుందా? ఏమంటే అక్కడ ఏదో దురదగా ఉన్నట్టుగా ఉంది కదా, నన్ను అక్కడికి వెళ్ళమంటారా లేదా అని మనం ఏమైనా చేస్తున్నాం లేదు, స్వాభావికంగా వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతునికి వివిధ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా స్వాభావికంగా పనిచేస్తాయని చెప్పి అంటున్నారు. ఇది శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడింది 6.8 అనమాట, శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇంకా మనకి చైతన్య చరితామృతంలో చూస్తే వివిధ ఆచార్యులు భగవంతుని యొక్క శక్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయనే దాని గురించి చెప్తారు. చైతన్య చరితామృతంలో ఆదిలీలలో 5.84 అందులో శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తారు. భాష్యంలో ఏమంటారంటే మధ్వాచార్యుల వారు శ్రీమద్ భాగవతంపై చేసిన వ్యాఖ్యానంలో ఆయన ఏమంటారంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో 16 శక్తులు ఉన్నాయని చెప్పి అంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో 16 శక్తులు ఉన్నాయంటారు. ఏమిటా శక్తులు అంటే వాటి పేర్లు ఈ విధంగా ఉన్నాయి: స్త్రీ శక్తి, భూశక్తి, లీలాశక్తి, కాంతి శక్తి, కీర్తి శక్తి, తుష్టి, ఘీర్, పుష్టి, సత్య,
జ్ఞానాజ్ఞాన, జయ ఉత్కర్షిణి, చూడండి జయ ఉత్కర్షిణి, విమల, యోగమాయ, ప్రహ్వి, ఈశాన మరియు అనుగ్రహ. చైతన్య చరితామృతంలో వస్తుంది వీటి గురించి. అదవుతుంది కదా. ఈ విధంగా ఎవరు మధ్వాచార్యుల వారు శ్రీమద్ భాగవతంపై చేసిన వ్యాఖ్యానంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే 16 శక్తుల గురించి తెలియజేస్తారు. అలాగే శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు లఘు భాగవతామృతంపై ఇచ్చినటువంటి భాష్యంలో ఆయన ఏం చేస్తారంటే భగవంతుని యొక్క శక్తులను 9గా చెప్తారనమాట. ఈ పైన 16 అయితే చెప్పబడ్డాయో వాటిని 9గా చెప్తారు ఆయన. అవేమిటి అంటే విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య, ఈశాన మరియు అనుగ్రహ, ఈ విధంగా చెప్తారు. అలాగే జీవగోస్వామి వారు భగవత్ సందర్భంలో అవే శక్తులను ఆయన ఏం చెప్తారంటే శ్రీ, పుష్టి, గీర్, కాంతి, కీర్తి, తుష్టి, ఇలా, జయ, విద్యా, విద్య, మాయ, సంవిత్, సంధిని, హ్లాదిని, భక్తి, మూర్తి, విమల, యోగ, ప్రహ్వి, ఈశాన, అనుగ్రహ వగైరా, ఈ విధంగా చెప్తారు. చూడండి, మొత్తానికి భగవంతుని యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల వర్గాలుగా రకరకాల ఆచార్యుల చేత వివరించబడ్డాయి. మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుని యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దివ్యమైనవా లేకపోతే కొన్ని భౌతికమైనవి ఏమైనా ఉన్నాయి? అందులో దివ్యమైనవి, భౌతికమైనవి రెండు ఉన్నాయి. ఇంకా అన్ని దివ్యమైనవే. భగవంతునికి శక్తులు అన్నీ దివ్యమైనవే. భగవంతుడు దివ్యమైన వాడు అయితే ఆయన శక్తులు దివ్యం కాకుండా ఎలా పోతాయి? అన్నీ దివ్యమైనవే. మరి భౌతికంగా ఎవరికి కనిపిస్తాయి అవి? జీవులైనటువంటి మనకి అవి భౌతికంగా కనిపిస్తాయి. కానీ భగవంతుడి దృష్టిలో అన్ని శక్తులు కూడా దివ్యమైనవే. దానికి ఉదాహరణ ఏమని చెప్తారు ప్రభుపాదుల వారు? విద్యుత్ శక్తి కేంద్రం, అక్కడ నుండి ఏమవుతుంది? విద్యుత్ అనేది ప్రసరిస్తూ ఉంటుంది. కానీ దాన్ని వాడుకునేవాడి దృష్టిని బట్టి అది వేడ చల్లగా ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఆ విద్యుత్ స్వభావం ఒకటే. ఆ విద్యుత్తు మీరు శీతలీకరణ యంత్రంలోకి ప్రవేశపెట్టారనుకోండి, అంటే రిఫ్రిజిరేటర్లోకి వెళితే ఏం చేస్తుంది? చల్లబరుస్తుంది. అదే ఉష్ణ యంత్రంలోకి అంటే హీటర్లోకి ప్రవేశపెడితే వేడినిస్తుంది. అంటే వాడుకునేవాడిని బట్టి అది వేడా చల అనేది. కానీ వాస్తవానికి దాని స్వభావం ఒకటే, ముట్టుకుంటే చస్తాడు. అది విద్యుత్ యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి భగవంతుని దృష్టిలో భౌతికమైనది ఏది లేదు, అంతా కూడా దివ్యమే. కానీ ఎవరైతే దాని చేత ప్రభావితం అవుతున్నారో వాళ్ళ దృష్టిలో అది భౌతికమా దివ్యమా? మరొక ఉదాహరణ చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ఉందో అది ఎవరి పట్ల కర్కోటకంగా వ్యవహరిస్తుంది? నేరస్తుల పట్ల. నేరస్తుడు కానివాడు భయపడతాడా? భయపడడు. ఇది కూడా అలాగే. కాబట్టి భగవంతుని యొక్క శక్తులు అన్నీ కూడా దివ్యమైనవే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. అయితే భగవంతుని యొక్క శక్తులు స్థూలంగా 3 రకాలుగా చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుంది కదా. ఏమిటవి స్థూలంగా చెప్పబడిన 3 రకాలంటే చిత్ శక్తి, జీవశక్తి, మాయాశక్తి అని చెప్పి అంటారు. వీటినే అంతరంగ, బాహ్య, తటస్థ శక్తి అని చెప్పి అంటాం. చిత్ శక్తి అంటే భగవంతుని యొక్క అంతర్గత శక్తి. జీవశక్తి అంటే భగవంతుని యొక్క తటస్థ శక్తి. మాయాశక్తి అంటే భగవంతుని యొక్క బహిరంగ శక్తి. వాటికే ఈ పేర్లు చిత్, జీవ, మాయాశక్తి అని చెప్పి అంటారు. వాటి గురించి మనకి శ్వేతాశ్వర ఉపనిషత్తులో వివరణ ఉందన్నమాట. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం ఎక్కడ మొదలు పెట్టాం? ఈ మొదటి శ్లోకానికి ఇచ్చినటువంటి 4వ ఖండికలో ప్రభుపాదుల వారు భగవంతుని యొక్క శక్తుల గురించి వివరించారు. కాబట్టి దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో లేని విషయాలు మనం కొన్ని చూస్తున్నాం. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏం చెప్పారంటే తే ధ్యాన యోగానుగత అపశ్యన్ దేవాత్మ శక్తిం స్వగుణైర్ నిగూఢాం యః కారణాని నిఖిలాని తాని కాలాత్మయుక్తాని అతితిష్టతి ఏకః అని చెప్పన్నారు. దాని తాత్పర్యం మనకు ముఖ్యం, అందు చూద్దాం. ఏమన్నారంటే ద సేజెస్ హూ హ్యావ్ రియలైజ్డ్ ద అబ్సల్యూట్ ట్రూత్ ఆర్ స్టీప్డ్ ఇన్ ద సమాధి ఆఫ్ డీప్ మెడిటేషన్. చూడండి,
ఏ ఋషులు సాధువులైతే పరమసత్యాన్ని అనుభూతి చెందారో వాళ్ళు లోతైనటువంటి ధ్యానంలో మునిగి ఉంటారంట, అంటే సమాధి స్థితిలో ఉంటారట. ఆ సమాధి స్థితిలో వాళ్ళు భగవంతుని యొక్క దివ్య లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉంటారట, ధ్యానిస్తూ ఉంటారు. ఎలాంటి స్థితిలో? సమాధి స్థితిలో వాళ్ళు భగవంతుని యొక్క దివ్య లక్షణాల గురించి ధ్యానిస్తూ ఉంటారు. వారి యొక్క స్వంత శుద్ధమైనటువంటి వివేకంతో వాళ్ళు నేరుగా ఈ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించగలుగుతారట. చూడండి, మీకు భాగవతంలో ఒక దగ్గర వివరణ వస్తుంది. వైకుంఠం గురించి వివరణ వచ్చినప్పుడు నారాయణుని యొక్క ఆసనం ఏదైతే ఉందో దాని చుట్టూ ఎవరెవరు ఉంటారనేది చెప్తారు. భగవంతుని యొక్క ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రూపం ఉంటుందన్నమాట. చూడండి, ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతిదీ కూడా చేతనంతో ఉంటుంది, ప్రతిదానికి ఒక రూపం ఉంది. ఉదాహరణకి భగవంతునికి భూశక్తి అంటే దానికి భూదేవి అనే రూపం ఉంటుంది. ఇచ్ఛా శక్తికి ఒక రూపం ఉంటుంది. ఉదాహరణకి భగవంతునికి ఆయుధాలు ఉన్నాయి, ఏమిటివి? శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమిటి? వ్యక్తులు. అలాగే భగవంతుని యొక్క ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమాధి మగ్గులైనటువంటి ఋషులు దర్శిస్తున్నారంటే ఎలా దర్శిస్తున్నారంటే ఆ రూపాలని వాళ్ళు చూడగలుగుతున్నారు. అర్థం చేసుకోండి. కాబట్టి భగవంతుని యొక్క చాలా అత్యద్భుతమైనటువంటి అచింత్యమైనటువంటి దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు చూడగలుగుతున్నారట. ఎలా చూడగలుగుతున్నారట అంటే నాన్ డిఫరెంట్ ఫ్రమ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. చూడండి, వాళ్ళకి అవి ఎలా కనిపిస్తున్నాయంటే భగవంతునితో అభిన్నంగా కనిపిస్తున్నాయట. చూడండి, భగవంతునితో అభిన్నంగా కనిపిస్తున్నాయి. మరి ఈ శక్తులు ఏం చేస్తాయంటే చూడండి, దీస్ పొటెన్సీస్ అరేంజ్ అండ్ ఇనిషియేట్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ యూనివర్సల్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్, ద కంట్రోల్ ఆఫ్ ద జీవాస్, ద న్యాచురల్ ఫినామినా, టైమ్ అండ్ యాక్టివిటీస్. చూడండి, అంటే ఈ అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో భగవంతునికి అంతర్గత శక్తులు అవి చేసే పనులు ఏమిటంట అంటే ఇక్కడ చెప్తున్నారు, అవి ఏం చేస్తాయంటే విశ్వకలాపాలన్నిటినీ కూడా ప్రారంభిస్తాయట. భగవంతుని యొక్క దివ్య శక్తులు ఎక్కడ? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి చిత్ శక్తి, ఆధ్యాత్మిక శక్తి. అది ఏం చేస్తుందట అంటే సమస్త విశ్వకలాపాలు వాటి యొక్క ఫలితాలు, అంటే మొత్తం ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండూ కూడా. మీకు అర్థమవుతుంది కదా? విశ్వకలాపాలు అంటే భౌతిక విశ్వకలాపాలు అనుకోవద్దు, ఆధ్యాత్మిక విశ్వకలాపాలు, దాని నుండి భౌతిక కలాపాలు కూడా వస్తాయి. కాబట్టి అన్నిటినీ కూడా అవి చూసుకుంటాయట. అలాగే జీవులను నియంత్రించడం, ఇంకేమిటంటే ఈ సహజ ప్రక్రియలు, అలాగే కాలము మరియు కార్యాలు, కర్మలు, ఇవన్నీ కూడా వేటి ద్వారా జరుగుతున్నాయి? భగవంతుని యొక్క చిత్ శక్తి ద్వారా జరుగుతుంది అని చెప్పి మనకు శ్వేతాశ్వతరోపనిషత్తులో 1.3లో చెప్పారన్నమాట. ఇది దేని గురించిన వివరణ? ఇది భగవంతుని యొక్క చిత్ శక్తి. దాన్నే ఏమంటారు? అంతరంగ శక్తి అని చెప్పి అంటారు. ఏమైనా అర్థం కానివి ఏమైనా ఉన్నాయా? స్పష్టంగా చెప్తున్నా, ఏమన్నా సందేహం ఉంటే చెప్పండి, వరుసగా చూసుకుంటూ వెళుతున్నాం మనం. ఇక రెండవది ఏమిటి? చిత్ శక్తి చూసాం. రెండవది జీవశక్తి, దాన్నే తటస్థ శక్తి అని కూడా అంటారు. దీని గురించి శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడింది 4.5లో. ఏం చెప్పారు అందులో అంటే అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం వహ్వీహి ప్రజాః సృజమానానాం, వహ్వీహి ప్రజాః సృజమానాం స్వరూపాః అజోహి ఏకో జుషమాణో అనుషేతే జహతి ఏనాం భుక్త భోగాం అజో అన్యః అని చెప్పున్నారు. శ్లోకం ఊరికే మనకి పవిత్రం కావడం కోసం చర్చించుకోవడం అంతే, మనకు అర్థం తెలియకపోయినా చదవడం వల్ల మనం పవిత్రం అవుతాం. సరే, దాని యొక్క తాత్పర్యం ఏమిటి? ఏం చెప్తున్నారంటే ద ప్రకృతి పొటెన్సీ ఇస్ ద మదర్ ఆఫ్ మచ్ ప్రోజనీ అని చెప్పుంటున్నారు. ప్రకృతి పొటెన్సీ అంటే ఈ ప్రకృతి శక్తి ఏదైతే ఉందో భగవంతుని యొక్క ప్రకృతి శక్తి, అది ఈ జీవులన్నిటికీ కూడా తల్లిట. చూడండి, ప్రోజని అంటే సంతానం. అంటే ఎన్ని జీవులు ఉన్నారు? లెక్క ఏమైనా ఉందో దానికి? అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నారు. కాబట్టి ఈ సంతానానికి అలాగే ప్రకృతి త్రిగుణాలకు ఆమె తల్లి అని చెప్పుంటున్నారు. ఎవరు? ఈ ప్రకృతి శక్తి అనేటువంటిది. మరి ఏమిటా త్రిగుణాలు అంటే 3 ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. సత్వగుణం అనే దానికి ఏ రంగు ప్రతీక? తెలుపు. రజోగుణానికి ఎరుపు, తమో గుణానికి నలుపు. అయితే కొన్ని చోట్ల సత్వగుణానికి పసుపు,
రజోగుణానికి ఎరుపు, తమోగుణానికి నీలం కూడా చెప్తారు. ఇక్కడ మనకి సత్వగుణానికి తెలుపు, అలాగే రజోగుణానికి ఎరుపు, తమోగుణానికి నలుపుగా చెప్పడం జరిగింది. అలాగే వీటి నుండి ఏం చేస్తాయంటే అండ్ దేర్ ఫ్రమ్ ద 24 ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ నేచర్. చూడండి, అలాగే ఈ భౌతిక ప్రపంచం యొక్క 24 మూలకాలు కూడా వస్తాయట. ఏమిటో 24 మూలకాలు చెప్పు గణేష్. పంచభూతాలు 5, ఇంకా 8, ఎన్ని 5, ఇంకా మొత్తం 18, ఇంకా 5, మొత్తం ఎన్ని 23, ఇంకా కాబట్టి 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో. మహత్తత్వం అని కూడా అంటారు చివరి దాన్ని, కొంతమంది ఆత్మతో లెక్క వేస్తారు, ఇట్లా రకరకాలు. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? భగవంతుని యొక్క ప్రకృతి శక్తి ఏదైతే ఉందో అదే ఈ జీవులందరికీ తల్లి. అలాగే త్రిగుణాలు కూడా వస్తాయి, అలాగే 24 తత్వాలు కూడా వస్తాయి, భౌతిక ప్రపంచం యొక్క 24 తత్వాలు. కాబట్టి అక్కడ 24ది ఏమిటంటే దాన్ని మహత్తత్వము అని చెప్పి అంటారు. ఆత్మగా లెక్క వేయకూడదు, మహత్తత్వము అని చెప్పి అంటారు అనమాట. అంటే ఈ భౌతిక పదార్థాలుగా ఇంకా విడిపడనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మహత్తత్వం అంటారు. దాన్ని 24వదిగా లెక్కేస్తారు. అర్థమైంది కదా? షీ ఈజ్ స్వరూప ద ఎనర్జీ ఆఫ్ ద సుప్రీం లార్డ్ అండ్ ఈజ్ హిజ్ అన్బార్న్ ఎటర్నల్ కన్సెప్ట్ అండ్ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. చూడండి, ఇంకా ఈ జీవశక్తిని ఏమని చెప్తున్నారంటే దాన్ని స్వరూప శక్తి అని కూడా అంటారు. స్వరూప శక్తి అది జన్మ లేనటువంటిది, భగవంతునికి నిత్యమైనటువంటి సహచరి, భగవంతుడి నుండి అభిన్నము అని చెప్పి అంటున్నారు. షీ ఈజ్ బీయింగ్ సర్వ్డ్ అండ్ వర్షిప్డ్ బై అనదర్ అన్బార్న్ పర్సనాలిటీ, ద కండిషన్డ్ జీవ. చూడండి, ఈ జీవశక్తిని మరొక జన్మ లేనటువంటి వ్యక్తి పూజిస్తున్నాడట. ఎవరంటే ఈ బద్ధజీవుడు. చూడండి, ఈ బద్ధజీవుడు ఎలా ఉన్నాడట? హూ ఈజ్ ఇన్ ఇగ్నరెన్స్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ద పురుష. చూడండి, ఎంజాయర్ ఆఫ్ హెర్ ప్రకృతి ద మెటీరియల్ నేచర్. చూడండి, ఈ బద్ధజీవుడు అసలు జీవ అంటేనే అర్థం ఏమిటి? జీవ అనే శబ్దం ఎప్పుడు వాడతారు చెప్పండి? జీవులని ఎప్పుడు అంటాం మనం? అంటే ఏ ఆత్మలని జీవాత్మలు అంటారు. ఏ ఆత్మలైతే భౌతికమైన శరీరాన్ని స్వీకరిస్తాయో వాటిని జీవులు అని చెప్పి అంటారు. భౌతిక శరీరాన్ని స్వీకరించేటువంటి ఆత్మలను జీవులు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ జీవు యొక్క నిర్వచనం ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. జీవ్ అంటే ఎవరని అంటారు? జీవ అని అంటే ఎవరైతే అజ్ఞానంలో తనను తానే పురుషుడని భావిస్తాడు. చూడండి, మనం అందరం ఏమనుకుంటున్నాం? పురుషులు అని అనుకుంటున్నాం. పురుషుడు అంటే భోగించే వాళ్ళం అనుకుంటున్నాం. ఎవరిని భోగించడం? ప్రకృతిని భోగించడం. చూడండి, కాబట్టి జీవ అంటే ఏమిటి నిర్వచనం అడిగారు అనుకోండి ఎవరన్నా. జీవ అంటే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో దానిని భోగించడానికి ప్రయత్నించేటువంటి వాడిని జీవ అని చెప్పంటారు. ఎలా అంటే నేనే పురుషుణ్ణి అనేటువంటి అపోహతో ఎవరైతే భౌతిక ప్రకృతిని భోగించాలనుకుంటారో అతడే జీవుడు అనమాట. మరి మరొక జన్మలైనటువంటి పురుషుడు, ఆ జీవుడు, అతడు జ్ఞానంలో ఉంటాడట. అతడు ఏం చేస్తాడట అంటే ఈ ప్రకృతిని భోగించాలనేటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని చెప్పన్నారు. కాబట్టి ఈ జీవశక్తి అనే దాని గురించి మనం వివరించాం. అదవుతుంది కదా. ఇక మూడవది ఏమిటి? భగవంతుని యొక్క మాయాశక్తి. దీని గురించి కూడా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 4.9లో చెప్పారు. ఏం చెప్పారంటే చందాంసి యజ్ఞాః క్రతవో వ్రతాని భూతం భవ్యం యచ్చ వేదా వదంతి యస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్ తస్మింశ్చాన్యో మాయయా సన్నిరుద్ధ అని చెప్పన్నారు. దీనికి అర్థం ఏమిటంటే ద సుప్రీం లార్డ్ కంట్రోలర్ ఆఫ్ మాయా హ్యాస్ క్రియేటెడ్ దిస్ మెటీరియల్ యూనివర్స్ with all its diversity such as the Vedas, sacrificial rituals, religious observances, the past, present and the future and so on. చూడండి, పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఈ మాయను నియంత్రించేటువంటి స్వామి. ఆయన ఈ భౌతిక విశ్వాన్ని రకరకాల వైవిధ్యాలతో సృష్టించాడట. ఏమిటి భౌతిక ప్రపంచంలో ఉన్న వైవిధ్యాలని ఇక్కడ చెప్తున్నారు. వేదాలు, అలాగే యజ్ఞాలు, ధార్మికమైనటువంటి ఆచారాలు, అలాగే భూత భవిష్యత్ వర్తమానాలు, ఇవన్నీ కూడా సృష్టించారట. వేదాలు ఈ విషయాలన్నీ కూడా చాలా విపులంగా నమోదు చేశాయి. ఈ విషయాలన్నిటి గురించి వేదాలు నమోదు చేయబడింది.
ద జీవా ఈజ్ ప్లేస్డ్ ఇన్ దిస్ యూనివర్స్ వేర్ హీ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మాయా అండ్ ఈస్ దేర్ బై కాట్ అండ్ ఇంప్రిజెంట్ బై హెర్ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి జీవుడు ఏం చేస్తాడు, జీవుడిని ఈ విశ్వంలో ఉంచుతారు తీసుకొచ్చి. ఆ విధంగా ఇతడు ఏం చేస్తాడు, ఈ మాయతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విధంగా మాయ సంఖ్యలలో చిక్కుకొని ఉంటాడు. చూడండి, దీన్ని ఏమన్నారంటే మాయాశక్తి అని చెప్పి అన్నారు. ఇది మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క శక్తులు 3 విధాలుగా స్థూలంగా చెప్పబడ్డాయని చెప్పుకున్నాం. అలాగే కొంతమంది 16 గాను, కొంతమంది 9 గాను ఈ విధంగా చెప్పారు. స్థూలంగా మనం అనేక రకాలు ఉన్నాయి. పరాశక్తి వివిధైవ శ్రూయతే, కానీ స్థూలంగా 3 రకాలుగా చెప్తున్నాం. చిత్ శక్తి అంటే అంతరంగ శక్తి, జీవశక్తి అంటే తటస్థ శక్తి, అలాగే మాయాశక్తి అంటే బహిరంగ శక్తి అని చెప్పుకున్నాం. ఇక శ్రీల జీవ గోస్వామి వారు ఆయన రచించినటువంటి భగవత్ సందర్భంలో ఆయన ఏమని వివరిస్తారంటే భగవంతునికి శక్తులను ఈ విధంగా వివరిస్తారనమాట. ద ట్రాన్సెండెంటల్ పొటెన్సీ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ బై విచ్ హీ మెయింటైన్స్ హిజ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కాల్డ్ సంధిని. చూడండి, భగవంతుడు అంటే ఏ దివ్యమైనటువంటి శక్తి చేత భగవంతుడు తన యొక్క ఉనికిని కొనసాగిస్తాడో దానిని సంధిని శక్తి అంటారు. చూడండి, అర్థమవుతుంది కదా. ఏ దివ్యమైన శక్తి ద్వారా భగవంతుడు తన ఉనికిని కొనసాగిస్తాడో దానిని సంధిని అని చెప్పి అంటారు. తర్వాత ఏ దివ్యమైనటువంటి శక్తి ద్వారా భగవంతుడు తన గురించి తాను తెలుసుకుంటాడో, అలాగే ఇతరులు తనను గురించి తెలుసుకునేలా చేస్తాడో దాన్ని సంవిత్ అని చెప్పి అంటారు. అర్థమైంది కదా. ఏ దివ్యమైన శక్తి ద్వారా భగవంతుడు తన గురించి తాను తెలుసుకుంటూ ఇతరులు కూడా తన గురించి తెలుసుకునేలా చేస్తాడో దానిని సంవిత్ శక్తి అని చెప్పి అంటారు. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటి, హ్లాదినీ శక్తి. హ్లాదినీ శక్తి అంటే ఏమిటి, ఏ దివ్యమైన శక్తి ద్వారా భగవంతుడు దివ్యానందాన్ని పొందుతాడో, అలాగే తనను సేవించే భక్తులు కూడా దివ్యానందానికి లోనయ్యేలా చేస్తాడో దానిని హ్లాదినీ శక్తి అని చెప్పి అంటారు. వీటిని ఏమంటాం, సత్ చిత్ ఆనంద అని చెప్పి అంటాం. అంటే సత్ అంటే సంధిని, అంటే ఇది ఉనికికి సంబంధించింది, శాశ్వతత్వానికి సంబంధించింది. చిత్ అంటే జ్ఞానానికి సంబంధించినది, దాన్నే సంవిత్ అని చెప్పి అన్నారు. ఇక మూడవది హ్లాదిని అంటే ఆనందానికి సంబంధించినటువంటిది. అర్థమైంది కదా. జీవ గోస్వామి వారు వివరిస్తున్నారు భాగవత్ సందర్భంలో 3 రకాలుగా, సంధిని, సంవిత్, హ్లాదిని. ఏ దివ్యమైన శక్తి ద్వారా ఆయన దివ్యానందాన్ని పొందుతూ తనను సేవించే వారికి కూడా దివ్యానందానికి లోనయ్యేలా చేస్తాడు దానిని హ్లాదినీ శక్తి అంటారు అని చెప్పుకున్నాం. ఇతరులు కూడా తన గురించి తెలుసుకునేలా చేసేది ఏదైతే ఉందో దాన్ని సంవిత్ అంటాం. చూడండి, సంధిని, సంవిత్, హ్లాదిని. సంధిని అంటే ఏమిటి, భగవంతుడు ఏ దివ్యమైన శక్తి ద్వారా తన ఉనికిని కొనసాగిస్తాడో దానిని సంధిని అంటారు. సంవిత్ అంటే ఏమిటి, ఏ దివ్యమైన శక్తి ద్వారా భగవంతుడు తన గురించి తాను తెలుసుకుంటూ ఇతరులు ఎవరైతే తనను సేవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన గురించి తెలుసుకునేలా చేస్తాడో దాన్ని సంవిత్ శక్తి అని చెప్పి అంటాం. ఇక హ్లాదిని అంటే భగవంతుడు ఏ దివ్య శక్తి ద్వారా తాను దివ్యానందాన్ని అనుభవిస్తూ తనను సేవించేవారు కూడా దివ్యానందాన్ని పొందేలా చేస్తాడో దానిని హ్లాదిని అని చెప్పి అంటారు. వీటినే సత్ చిత్ ఆనంద. సంధిని అంటే సత్ అని వస్తుంది, చిత్ అంటే సంవిత్, హ్లాదిని అంటే ఆనందము, ఎగ్జిస్టెన్స్. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనకు వివరించారనమాట. సరే, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. రేపు ఈ ఈ భగవంతుని యొక్క ఏవైతే ఉన్నాయో ఈ స్వరూప శక్తి మనం చెప్పుకున్నాం కదా, చిత్ శక్తి, భగవంతుని యొక్క మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఏ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అంతరంగ బహిరంగ బాహ్య శక్తులపై పనిచేస్తే వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం రేపటి రోజున. హరే కృష్ణ.
ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकल्यानगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्